ఈ నిర్మాణం అంతా కూడా రాతి నిర్మాణంతో జరిగింది. స్వామివారు అప్పట్లో కొందరు తెగలవారు ఉంటే వాళ్ళకి గొడవలు రావడంతో ఈ గొడవలన్నీ కూడా రూపుమాపే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమని, అలాగే ఇక్కడ రక్షణా వ్యవస్థ ఏదైతే ఉందో రక్షణా వ్యవస్థ బాగుండాలని దానితో ఆయన అందులో ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి స్వామివారిని కట్టాలి అని సంకల్పించుకుని ఆ స్వామివారిని సుబ్రహ్మణ్య స్వామివారిని స్వప్నంలో సాక్షాత్కరిస్తే ఆయన వెతికి తీసి స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించారు. స్వామివారి యొక్క విగ్రహాలు అక్కడి నుండి కూడా వచ్చాయి. నాకు ఎదురుగుండా నువ్వు ఉండాలి అని చెప్పి మనకి ఎదురుగుండా అటుపక్క కనిపిస్తున్న బ్యారెక్స్లో అతను ఉండేవారు. ఆయనకి ఎదురుగుండా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారు అనేవారు ఉండేవారు. అప్పటి నుంచి కూడా ఆయన దర్శనం చేసుకుని ఆయన ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారు. అక్కడ నుంచి కూడా ఈ ఆలయం అనేది స్థాపనమైంది. అక్కడ నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం ఎదుగుతూ వస్తున్నది. చాలా మహిమాన్వితమైన దేవాలయం. అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం అనుకున్నా ఇస్తాడు, అనుకోకపోయినా ఇచ్చే దైవం ఇక్కడ అంటే నిజం అంటే పూర్తిగా కూడా స్వచ్ఛమైన దేవుడు అనమాట. మనం ఏది అనుకున్నా ఏది అనుకోకపోయినా ఇచ్చే దైవం. అలాగే స్వామివారిని మనం ఇందాక నేత్ర దర్శనం అంటే స్వామివారి యొక్క హారతిలో నేత్ర దర్శనం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చిన్నగా నవ్వుతూ కనిపిస్తాడు. అలాగే కళ్ళు అనేది తెరుచుకుని ఆనందమయంతో ఆర్తితో చూస్తున్నట్టుగా మనకు భావన కలుగుతుంది. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి అంటే అతి ప్రాచీనమైన దేవాలయం కాబట్టి పూర్తిగా కూడా స్వామివారు అనేది మనల్ని చూస్తున్నట్టుగా మనకి కలిగిస్తాడు అనమాట. అంటే నేను కూడా ఉన్నాను, నన్ను కూడా చూడండి, కన్ను అర్పకండి అని ఆయన మనల్ని చూస్తున్నట్టుగా మనకి అనుభవాన్ని తెస్తాడు. అలాగే వల్లీదేవిని నమ్ముకోవడం ద్వారా మనకి వివాహ యోగాన్ని ఇచ్చే అమ్మవారు వల్లీదేవి. అలాగే శ్రీవల్లి అంటారు, అంటే దేవతా రూపం ఆవిడ. అలాగే దేవసేన అమ్మవారు సత్సంతానాన్ని కలిగించే అమ్మవారు. వీరిద్దరూ కూడా మనకి వివాహం కావాలన్నా సత్సంతానం కావాలన్నా వీరిద్దరూ కూడా స్వామివారి యొక్క అడుగుజాడల్లో ఉంటారు. కాబట్టి స్వామివారు అనుగ్రహిస్తే అవన్నీ కూడా కలుగుతాయి. ఒక్క వివాహం సత్సంతానమే కాకుండా భూమికి సంబంధించిన ఇబ్బందులు కానీ కోర్టు వ్యవహారాలు కానీ లేదు అనేసంటే మనకి ఏదైనా ఆపద వస్తున్నది అన్నా కూడా, అలాగే విద్య కోసమైనా జ్ఞానం కోసమైనా, అలాగే విదేశీయానం చేయాలన్నా, అలాగే మనకి ఇల్లు నిర్మించుకోవాలన్నా, అలాగే స్థలము కొనుక్కోవాలన్నా, అలాగే మనం జీవితం అంతా కూడా హుందాగా బతకాలి అన్నా, జీవితంలో ఏ కష్టం రాకుండా ఉండాలన్నా, కష్టం కూడా కలగకుండా మనల్ని చూసుకోవాలన్నా, అలాగే మొత్తం అంతటికి కూడా సుబ్రహ్మణ్యుడు అధిపతి. ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయన ఖచ్చితంగా కూడా ఉన్నాడు అని చెప్పే దైవం. అలాగే మనకు సుబ్రహ్మణ్య స్వామి కిందని తిరిగే పాములు కానీ లేకపోతే కిందని చరాలు అంటే కిందని పాకేవి ఏవైతే జంతువులు ఉంటాయో ఆ జంతువులన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యుడు అధిపతి. కాబట్టి ఈ పాములు సర్పములు వాసుకి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఆధీనంలో ఉంటాయి. దేవతలకి మనకి కష్టం వస్తే భగవంతుడికి చెప్తాం, కానీ భగవంతుడికి కష్టం వస్తే కార్తికేయుడికి చెప్తారు. అంటే సేనాధిపతి అంటే దేవతలకందరికీ కూడా సైన్యాన్ని తెలియజేసే అధిపతి. అలాగే దేవతకి కష్టం వచ్చిందంటే తాను ముందుగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా బల పరాక్రమాలలో కూడా అత్యద్భుతమైన దేవత. అంటే ఏదైనా సరే కావాలి అనుకుంటే ఇచ్చేస్తాడు. అలాగే మనకి ఫలానా సమయంలో కావాలి అనుకుంటే ఇవ్వగలడు. మనకి ఫలానా శత్రువులు